నేను నీకు 2 విషయాలు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు మా అమ్మతో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడుతున్నావు. నేను మా అమ్మని కాదు, నీ మొగుణ్ణి. ఇక రెండోది, ఆస్తుల పంపకాల విషయంలో నేను నీ సైడే ఉన్నానని నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు. ఇంత క్లారిటీ ఉన్నవాడివి మీ అన్న వదలల దగ్గరికి వెళ్ళి, అన్నా అన్నా ఆస్తులు నువ్వు సంపాదించినా నేను నీ తమ్ముణ్ణి కాబట్టి, ఇన్ని రోజులుగా నిన్ను అంటి పెట్టుకుని ఉన్నాను కాబట్టి నా కొడుక్కి ఆస్తి రాసివ్వన్నా, కనీసం నా మాధవికి అయినా రాసివ్వన్నా అని ఎందుకు అడగలేకపోతున్నావు? ఎందుకు అడగలేకపోతున్నావు? మాధవి, మాధవి, పారిపోవడానికి కూడా లేకుండా కాలు విరగ్గొట్టి మందు మొత్తం తాగేసి నన్ను ప్రశ్నలు అడిగితే సమాధానం నాకు మాత్రమే తెలుసు. అయినా ఇలా మందు తాగేసి మగుడిని కొడితే మహిళా లోకల్లో నువ్వు మాయను మచ్చగా మిగిలిపోతావు మాధవి. మచ్చగా కాదు, చివరికి పుచ్చుగా మిగిలిపోయినా పర్వాలేదు. ఆస్తి నాకు రాసివ్వాలి. నా కొడుక్కి పట్టాభిషేకం జరగాలి. నా కొడుక్కి పట్టాభిషేకం జరగాలి. నా కొడుక్కి పట్టాభిషేకం జరగాలి. అమ్మో అమ్మో, ఈ మందులో ఇంత విషయం ఉందా? ఇన్ని సంవత్సరాలుగా తాగుతున్నాను కానీ ఈ విషయం నాకు తెలియదే. అయినా ఇలాంటి విషయాలు తాగిన వాళ్ళకంటే ఎదురుగా ఉన్న వాళ్ళకే బాగా తెలుస్తాయి. మొత్తానికి ఒక గండం గడిచింది. నేను 2 పెగ్గులు వేసుకుని పడుకుంటా. అది నాదే. నా కొడుక్కి పట్టాభిషేకం ప్రాణాలు తీసేవనుకున్నావు. అమ్మో వద్దులే, నేను ఇలాగే పడుకుంటాను. ఇలాగే పడుకుంటాను. నువ్వు 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 గాయత్రి, నువ్వు 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 మనోహర్ ముందు ఏం టెన్షన్ లేనట్టు మాట్లాడాను, కానీ మనసులో ఎంత అలజడుంది. ఎంత మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నా నా వల్ల కావటం లేదు. ఎందుకు నాకు పదే పదే నేనే నిజమైన గాయత్రినని నా మనసు నాకు బలంగా చెప్తోంది. జరుగుతున్న సంఘటనలు కూడా అలాగే అనిపిస్తున్నాయి. ఒకసారి చర్చి ఫాదర్తో మాట్లాడితే ఏమైనా నిజం తెలుస్తుందేమో. ఈ టైంలో చర్చి ఫాదర్కి ఫోన్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఉదయాన్నే చేద్దామా? వద్దు, ఇప్పుడు చేయాలి. ఫోన్ తీయడం లేదంటే నిద్రపోతున్నట్టున్నారు. రాధా, చెప్పమ్మా. సారీ ఫాదర్, ఈ టైంలో ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. అయ్యో పర్వాలేదమ్మా, ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప నువ్వు ఈ టైంలో చెయ్యవు కదా. చెప్పమ్మా.
ఏం కావాలి? చిన్న ఇన్ఫర్మేషన్ ఫాదర్. నేను చిన్నప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసా ఫాదర్? ఈ టైంలో కాల్ చేసి నీ పుట్టినరోజు గురించి అడుగుతున్నావు, ఏమైందమ్మా? ఏం లేదు ఫాదర్, ఎందుకో తెలుసుకోవాలనిపించింది, అందుకే అడుగుతున్నాను. నేను మా అమ్మ యశోద వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు వాళ్ళు పుట్టినరోజు జరిపిస్తున్నారు. అది నిజమైన పుట్టినరోజా అని కనుక్కుందామని ఫోన్ చేశాను. నన్ను మీ దగ్గరికి చేర్చినప్పుడు నా బర్త్డే డేట్ ఏమైనా చెప్పారా ఫాదర్? లేదమ్మా, నిన్ను పద్ధతి ప్రకారంగా ఆశ్రమంలో చేర్పించలేదు కదా. మీ నాన్న మీ అమ్మను తరుముతుంటే ఆ భయం కంగారులో మీ అమ్మ నిన్ను నా చేతిలో పెట్టింది. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు మీ అమ్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను. కానీ అప్పటికే మీ అమ్మగారు చనిపోయారని తెలిసింది. దాంతో నేను కామైపోయాను. మళ్ళీ నీ గురించి మీ నాన్నకి తెలిస్తే ప్రమాదమని ఇంకా ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మరి మా అమ్మ యశోదమ్మలు జరిపించిన పుట్టినరోజు ఏంటి ఫాదర్? యశోదమ్మ వాళ్లకు నేను చెప్పిన డేటు నువ్వు నా చేతికొచ్చిన రోజు. కానీ వాళ్ళు ఏ డేటు ప్రకారం జరిపించారో నాకు తెలియదమ్మా. సరే ఫాదర్, ఉంటాను. ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ ఫాదర్. పర్వాలేదమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ ఫాదర్. ఏంటి నిద్ర రావట్లేదా? లేదు మనోహర్, ఊరికి లేచాను. పడుకో. హలో మేడం, బాగున్నారా? నేను బాగున్నాను, కానీ ఏంటి చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నా? మేడం, జస్ట్ 24 గంటల్లో నా జీవితం, నా భవిష్యత్తు మారబోతుంది. ఆ పట్టాభిషేకం అయిపోయి ఆస్తి మీద పవర్స్ అన్నీ నా చేతుల్లోకి రాగానే ఎవ్వరూ నన్ను దొంగ గాయత్రిగా నిరూపించకుండానే నిజమైన గాయత్రిగా నా స్థానం స్థిరపడిపోతుంది. ఒకవేళ నిజమైన గాయత్రి వచ్చినా అంతా మన చేతుల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నిజమే, కానీ జస్ట్ 24 గంటలు కాదు, ఇంకా 24 గంటలుంది. ఈలోపు ఏవైనా జరగచ్చు. నువ్వు ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. అసలే నీ చుట్టూ ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని ఆ రాధా మనోహర్లు కాచుకుని కూర్చున్నారు. లేదు మేడం, ఈసారి ఆ రాధ ఏమీ ప్లాన్ చేసినట్టుగా లేదు. చాలా కూల్గా ఉంది. రేపు పట్టాభిషేకం అనే టెన్షన్ కూడా తనకి లేదు. తనలా కూల్గా ఉంది అంటేనే ఏదో పెద్దగా ప్లాన్ చేసింది అని అర్థం. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేడం, రేపు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ మీకు తెలిసేలా చూసుకుంటాను. ప్రతి క్షణం అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరైతే రిలాక్స్గా ఉండండి. నువ్వంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను లైవ్లో మొత్తం చూస్తాను. ఏం జరుగుతుందో చూసుకుంటాను. నువ్వు రేపు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉండు. అంటే రేపు నా పుట్టినరోజు వేడుకలను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారా మేడం? సూపర్ మేడం. ఏం చక్క ఇక్కడ ఏం జరుగుతుందో ఇంట్లో ఉండి మీరు అంతా చూసుకోవచ్చు. ఆపుతావా? లైవ్ ఉందో లేదో నాకు తెలీదు, కానీ నేను రేపు నీ బర్త్డే పార్టీకి మీ ఇంటికి వస్తున్నాను.
మేడం, ప్లీజ్. మీరిక్కడికి వచ్చినా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇద్దరం ఇరుక్కుంటాం మేడం. మీరు అంత పని చెయ్యొద్దు మేడం, ప్లీజ్. సత్య, నువ్వు మరీ అంత భయపడిపోకు. నీ బర్త్డేకి రమ్మని స్వయంగా మీ అమ్మా నాన్నలే వచ్చి ఆహ్వానించారు. వాళ్ళు అంత ప్రేమగా పిలిస్తే రాకపోతే ఎలా? ఏంటి, వీళ్ళు మిమ్మల్ని పిలిచారా? అవును, అంతా వాళ్ళనుకుంటున్నట్టు జరుగుతుందన్న భ్రమలో నాకేదో గుణపాఠం చెప్పాలి అన్నట్టు పిలిచారు. కానీ ఇదంతా మనం ఆడుతున్న నాటకమని పాపం వాళ్ళకి తెలియదు కదా. రేపు నేను వస్తున్నాను, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. ఎలాంటి పొరపాటు జరగకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం. రేపు మా ఇంట్లో కలుద్దాం మేడం. సరే, ఉంటాను. అమ్మ వాళ్ళు పిలుస్తానన్న విఐపి బ్రహ్మరంభ అన్నమాట. అందుకనే అమ్మా నాన్న ఇద్దరూ వెళ్లారు. సో నేను హాయిగా పడుకుంటా. రేపి పాటికి ఏ ఇంటికి యువరాణి అయిపోతాను. మేడం, మీరేంటిక్కడ? పుట్టినరోజు శుభాకాంక్షలు గాయత్రి. మేడం, ఈ విషయం నీ ఒక్కదానికే తెలుసనుకుని ఎంత స్ట్రగుల్ అవుతున్నావో అమ్మగా నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ నిజం మాకు తెలుసన్న సంగతి నువ్వు గుర్తించలేకపోయావు. అంటే నేను? అవును గాయత్రి, నువ్వు నా కూతురువి, ఈ ఇంటి బిడ్డవి, మా కుటుంబ వారసురాలివి. పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం, మగవాడై నింద మోస్తోందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాత
అని వెతికే మనసుకు ఏమని చెబుతా. సరే చూడు గాయత్రి, జరిగిందేదో జరిగిపోయింది. దాని తాలూకా జ్ఞాపకాలు వదిలేస్తే భవిష్యత్తు బంగారం అవుతుందమ్మా. లేదమ్మా, మీలాంటి గొప్ప వ్యక్తుల కడుపున జన్మించడం అంటే అది పూర్వజన్మ సుకృతం. ఎన్ని రోజులు నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరూ తెలియక చాలా మదన పడ్డానమ్మా. కానీ అది మీరు అని తెలిసాక ఆనందం నిండిన గర్వంతో నా మనసు పొంగిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. నాన్నా, హ్యాపీ బర్త్డే గాయత్రి. ఇన్ని రోజులు నువ్వు మా పక్కనే ఉన్నా ఈ సందర్భం కోసమే బయటపడలేదు. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో అదేంటి నాన్న, నా మనసులో ఉన్న అనుమానం నిజమైంది. నేను మీ కూతుర్ని నాన్న. నాన్నమ్మా, బంగారు తల్లి, పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. ఇన్ని రోజులు నాకు నిజం తెలియక మట్టి బిడ్డను నిజమైన బంగారం అనుకుని నిన్నెంత బాధ పెట్టాను. నా మీద నీకు కోపంగా ఉందా తల్లి? నాన్నమ్మా, నేను ఏ రోజు మిమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోలేదు, నా మనుషులు అనుకున్నాను. నీ మీద నాకు బోలెడంత ప్రేమ ఉంది నాన్నమ్మా. తల్లి, నా బంగారు తల్లి, కొన్నిసార్లు దేవుడు ఎంతో కఠినాత్ముడుగా అనిపిస్తాడు. అభంశుభం తెలియని ఆడపిల్లని దూరం చేసి ఇన్ని రోజులు ఎంతో వేదనకి గురి చేశాడు. కొన్నిసార్లు కర్మ ఫలం తప్పదు నానమ్మ. శ్రీకృష్ణుడు అంతటి వాడే దేవకి కడుపున పుట్టి యశోద ఒడిలో పెరిగాడు. అలాంటిది మనం మానవ మాత్రలో కర్మ నుంచి ఎలా తప్పించుకోగలం నానమ్మ? నా అదృష్టం ఏంటంటే శ్రీకృష్ణుడు దేవకిని కలుసుకోవటానికి తన జీవిత కాలం పట్టింది. కానీ నేను మా అమ్మని ఈ దేవకిని కలుసుకోవటానికి 20 సంవత్సరాలు పట్టింది. నేను నీ కోసం జీవితకాలం కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూసేదాన్ని. నువ్వు దూరమైన దగ్గర నుంచి మీ అమ్మ బాధ ఏమని చెప్పను గాయత్రి. ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ నరకం అనుభవించింది. మరి ఉండదా అంటే ఏ కన్న తల్లికైనా తన పిల్లల ఆలన పాలన చూసుకోవాలని తమ చేతుల మీదుగా పెంచుకుని తనకిష్టమైనవన్నీ చేసి తన చేత్తో గోరుముద్దలు తినిపించాలని, తన అల్లరి చూడాలని, అందంగా రెడీ చేయాలని ఏ తల్లికి ఉండదు చెప్పండి? గాయత్రి రాధగా మన ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు అనుమానమే తను మన గాయత్రేనని. చిన్నప్పుడు ఎలా ఉండేదో, ఎలా ఆలోచించేదో అచ్చం అలాగే కనిపించింది. అందుకే నాకు తెలియకుండానే ఇద్దరి మధ్య తెలియని అనుబంధం ఏర్పడింది. ఆ
అందువల్లే ప్రతిసారి ప్రతి పనిలో నీకు మొదటి స్థానం కల్పించాలని నా మనసు ఆనందపడేది. అందువల్లే కదా దేవకి నవరాత్రి పూజల్లో మొదటి స్థానం కల్పించావు. కార్తీక పౌర్ణమి మంటల్లో కూతుర్ని కాపాడుకున్నావు. అవునత్తయ్య గారు, నాకు తెలియకుండానే ఇవన్నీ జరిగాయి. అందుకని అంటారు దేవకి, తల్లి బిడ్డల బంధానికి ఎలాంటి సాక్ష్యాలు అవసరం లేదని. భగవంతుడికి తెలుసు అది ఎంత పవిత్రమైన బంధమో అని. అందుకే ఆలస్యమైన మనందరినీ కలిపింది. నీలాంటి తల్లి కడుపున పుట్టడం నిజంగా నా అదృష్టం. నీది గొప్ప మనసమ్మా. అమ్మా అని ఈ పిలుపు వినడం కోసం 20 సంవత్సరాల టైం పట్టింది. అలా పిలిచే భాగ్యం కల్పించిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లాయర్ డాక్యుమెంట్స్ తీసుకుని పైకొస్తున్నాడు. ఇంకో 10 నిమిషాల్లో నేను కోరుకున్న కోరిక నెరవేరబోతుంది. ఈ రోజు నా కూతురు పుట్టినరోజు సందర్భంగా మాకున్న ఆస్తులకు, ఫ్యాక్టరీలకు తనని వారసురాలిగా ప్రకటించి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాం. కానీ